రోజా, నోరు అదుపులో పెట్టుకో. అధికారం పోయినా నీ మదం తగ్గలేదు. నోరు జారితే తాట తీస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరించారు మంత్రి సవిత. అధికారం పోయినా ఇంకా అదే మదంతో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని, అందుకు నిదర్శనమే రోజా వ్యాఖ్యలని మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి తర్వాత రోజా బుద్ధి మారిందని అనుకున్నాం, కానీ ఇంకా నీచంగా మాట్లాడటమే అజెండాగా పెట్టుకుంది. రోజాకు బోనమ్మ గురించి, నారా కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా? హిందువులమని నటించేందుకు మీలా మాకు సినిమా సెట్టింగ్లు వేసుకునే అవసరం లేదు. సీఎం చంద్రబాబు ఆయన జీవితకాలంలో ఎన్నో దేవాలయాలకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి బోనమ్మతో కలిసి కుటుంబ సమేతంగా ఎన్నోసార్లు వెళ్లారు. ఎన్నోసార్లు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవన్నీ రోజాకు కనిపించవు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవడమే రోజా పని. జగన్ రెడ్డి తనకు, తన బిడ్డ వైఎస్ షర్మిలకు అన్యాయం చేశాడని విజయమ్మ బహిరంగంగా లేఖ విడుదల చేశారు. ఆ లేఖను డైవర్ట్ చేసేందుకే రోజాను రంగంలోకి దింపారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏ దేవాలయానికైనా కుటుంబ సమేతంగా, సజీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాడా? రికార్డులో ఉంటే చూపించు రోజా అంటూ సవాల్ విసురుతున్నా. 5 ఏళ్ల పాలనలో హిందూ ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేశారు. రథాలను తగలబెట్టారు. హిందూ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసి ఇప్పుడు నీతులు చెబుతుంటే నవ్వొస్తోంది రోజా అంటూ సవిత విరుచుకుపడ్డారు.